సునామీ అంతకుముందు వచ్చినంత తీవ్రత అయితే రాలేదు. రష్యాను బుధవారం భారీ భూకంపం వణికించిన తర్వాత రెక్టర్ స్కేల్ మీద 8.8 తీవ్రత నమోదైనటువంటి ఈ భూకంపం మూలంగా రష్యాతో పాటు అమెరికా, జపాన్, హవాయి దీవుల్లో సునామీ వచ్చింది. సముద్ర తీరంలో అల్లో భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. భూకంపం, సునామీ సమయాల్లో జనం భయంతో పరుగులు తీశారు. ప్రాణ ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా అందలేదు. అయితే రష్యా, జపాన్లలో కొంతమంది గాయపడ్డట్టు అధికారులు చెప్పారు. తీవ్రమైన గాయాలు కావని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను ఉపసంహరించిన మరికొన్ని చోట్ల 24 గంటల వరకు కొనసాగిస్తున్నారు. సునామీతో పలు దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఉండే లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అమెరికా, జపాన్, రష్యాలో పరిస్థితులు కుదురుపడ్డా బుధవారం సాయంత్రానికి చిలీ, క్యూబాలకు సునామీ హెచ్చరికలు జారీ అయినాయి. రష్యా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న కంచట్కా ద్వీపకల్పంలో వచ్చినటువంటి దాని ఇంపాక్ట్ అనమాట. ఓవరాల్గా భారతదేశం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా భూకంపంలో కూడా చాలా కీలకమైనటువంటి ప్రమాదం సంభవించింది. సునామీ దెబ్బకి తిమింగలాలు తీరానికి కొట్టుకురావడం, సముద్రంలో కల్లోలంతో నీటి మధ్యలో ఉండాల్సిన అవి తీరంలో విసిరేసినట్టు పట్టడం అన్నటువంటిది జపాన్ చెంబా తీరం లాంటి చోట్లన కనిపించినటువంటి దృశ్యాలు.